వ్యాధులు ఇబ్బంది పెడుతుంటే, బాధిస్తుంటే మందులు వాడతాం. వాటి ద్వారా రిలీఫ్ పొందుతాం. ఒక్కోసారి అవి మోతాదు మించితే సైడ్ ఎఫెక్ట్స్ బారిన కూడా పడతాం. లేదంటే ఒక్కోసారి అవి మన శరీర తత్వానికి సరిపోకుండా ఉంటాయి. దాంతో మరెన్నో సమస్యల్ని ఎదుర్కొంటాం. అందుకే మన శరీరాలను జెనెటికల్‌గా ఎలా స్పందిస్తాయో వాటిని తెలుసుకొని, ఏ మందులైతే మనకు సరిపోతాయో తెలుసుకొని, వాటినే ఆ మోతాదులో వాడటం అనే కొత్త వైద్య విధానం ఇప్పుడు అందుబాటులోకొస్తోంది. దాన్నే ఫార్మాకోగెనోమిక్స్ అని అంటున్నారు. ఆ పరీక్ష ద్వారా మన శరీర తత్వానికి సరిపడే మందులను నిర్ణయించడం ఈజీ అవుతుంది. ఆపై మనం వాడే మందులు సరిగ్గా పనిచేస్తాయి. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం పురోగతి అతి వేగంగా సాగుతోంది. పంటల్ని పండించే క్రమంలో సాధించినటువంటి విప్లవాత్మక మార్పులు అన్నీ ఇన్ని కావు. వ్యవసాయ పరంగా, సేంద్రియ పరంగా అనేక ప్రపంచ వేదికలపై ప్రస్తుత శాస్త్రీయ సమాజం మాట్లాడుతోంది. వ్యవసాయ ఉత్పత్తులు పోషక సమతుల్యతను ఇస్తుంటే, రసాయన ఉత్పత్తులు, ఔషధాలు మానవ ప్రగతిని వెనుకంజ వేస్తున్నాయి. ఔషధాలే ఆహారంగా చికాకు, అలజడి కలిగించేటువంటి దృశ్యంగా మారిన ఈ కాలంలో మంచి చెడుల మధ్య తేడాను గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. మనిషి ఎదుగుదల ప్రతి స్థాయిలో విలక్షణంగా సాగుతోంది. జన్యు స్థాయిలో మనం తీసుకునే ఆహారం, ఔషధాల విషయంలో శరీరం నిర్దిష్టంగా వివిధ వాతావరణాలకు భిన్నంగా స్పందిస్తోంది. ఔషధ చికిత్సకు ప్రతిస్పందనగా జన్యువులు చెప్పే వాస్తవాలు దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా ప్రసిద్ధిగాంచాయి. మాదక ద్రవ్యాలకు ప్రతిచర్యలు, దీర్ఘకాలిక మరణాలకు అతిపెద్ద కారణంగా ప్రతిస్పందనలుంటున్నాయి. ఇవి రహదారి ప్రమాదాలు, జీవనశైలి వ్యాధుల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయినప్పటికీ ఔషధాలు ప్రతి వ్యక్తికి భిన్నంగానే పనిచేస్తాయనే ప్రాథమిక అవగాహన జనంలో ఇప్పటికీ కలగడం లేదు. ఇది గాని గుర్తించగలిగితే మరణాలను నివారించడం సాధ్యమవుతుంది. ఫార్మాకోజెనోమిక్స్ అని పిలువబడుతున్నటువంటి ఈ కొత్త శాస్త్రం సైన్స్ అందించినటువంటి మరో అద్భుతమైనటువంటి వరంగా నిలవబోతోంది. ఇది ఎలా ఉంటుందంటే, మందులు మనకు ఆహారం కాకూడదు, ఆహారమే మనకు మందుగా మారాలి. ఇది ఆధునిక ఆరోగ్య సూత్రంగా చెబుతున్నారు సైంటిస్టులు. అవి ఇవి అని అడ్డమైన గడ్డి తిని లేని రోగాలు తెచ్చుకొని మందులు తింటూ బాధపడడం మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఏ మందులు అవసరం లేని, ఏ రోగాలు దరిచేరని మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను ఆచితూచి తినడం దీనికి పరిష్కారం. ఇందువల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా 10 కాలాల పాటు హాయిగా జీవించవచ్చు అని చెప్తున్నారు సైంటిస్టులు. అందుకే ఇప్పటి సమాజంలో కియో డైట్, వీరమాచినేని డైట్, మంతెన సత్యనారాయణ డైట్ అంటూ సరైన ఆహారం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. వారు చూపించిన దారిలో జనం కూడా నడుస్తున్నారు. వారు సూచిస్తున్న తృణధాన్యాలు లాంటి ఉత్పత్తులు మార్కెట్లో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు వీటికి భిన్నంగా పూర్తి శాస్త్ర విజ్ఞాన పరంగా మరో విధానం అమల్లోకి వస్తోంది. అదే ఫార్మాకోజెనోమిక్స్. మన డిఎన్ఏను విశ్లేషించి జన్యుపరంగా సంక్రమించే జబ్బులేవో అంచనా వేసి ఆ జబ్బులు నివారించడానికి పరిపడేటువంటి మందులు తెలుసుకొని తీసుకోవడమే ఆ విధానం. ఈ మందులను అలోపతి వైద్యులే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పద్ధతి నార్వేలో ఊపందుకుంది. అక్కడకు కానీ, భారత్లో కానీ డిఎన్ఏ సెంటర్లకు కానీ మన లాలాజలం తీసి పంపిస్తే చాలు, మన డిఎన్ఏ జన్యుక్రమాన్ని విశ్లేషించి నివేదిక పంపిస్తారు. భవిష్యత్తులో మనకొచ్చే అవకాశం ఉన్నటువంటి జబ్బుల గురించి కూడా అందులో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉదాహరణకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉందంటే, మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ కన్నా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ విషయం అందులో ఉంటుంది. ఫార్మాకోజెనోమిక్స్ అనేది వైద్య శాస్త్రంలో జన్యు శాస్త్రపు ఒక విభాగం. ఇది ఒక నిర్దిష్ట ఔషధానికి ఒక వ్యక్తి యొక్క ప్రతిస్పందనను నిర్ణయిస్తుంది. ఫార్మాకోజెనోమిక్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఒక నిర్దిష్ట సమయంలో ఒక వ్యక్తికి సరైన ఔషధాన్ని సూచించడం, తద్వారా ఏదైనా శారీరక దుష్ప్రభావాలు కలిగేటువంటి అవకాశం ఉంటే వాటిని గుర్తించి తగ్గించడం. అయితే దీన్ని అమలు చేయడానికి చాలా అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. నైతిక, సామాజిక, అట్లాగే చట్టపరమైనటువంటి సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఫార్మాకోజెనోమిక్స్ శాస్త్రాన్ని ఒక సాధనంగా ఉపయోగించి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కొత్త ఔషధాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు కూడా. ఇక దీని విశ్లేషణ కానీ, రోగ నిర్ధారణ విధానాలు అన్నీ కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక నిర్దిష్ట ఔషధం ఎలా విచ్ఛిన్నమవుతుంది, ఎలా ఉపయోగించబడుతుంది, ఎలా విసర్జించబడుతుంది అనే వాటికి వర్తించబడుతుంది. అనేక ఔషధాల విశ్లేషణలో ఇది వివిధ ఔషధాలకు డిఎన్ఏ ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న విషయం పైన కూడా ఆధారపడి ఉంటుంది.
ఖచ్చితమైన ఔషధాన్ని సూచించడానికి ఫార్మకోజెనోమిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది పురాతన శాస్త్రాలైనటువంటి సేంద్రియ, ఔషధ, రసాయన శాస్త్రాలను, ప్రోటీన్లు, జన్యువులు, సింగిల్ ఈస్టర్ పాలిమార్ఫిజంలు సమాచారంతో ఉంటుంది. వ్యాధి మొదటి నుంచి సురక్షితమైనటువంటి మందులు వాడేందుకు వీలుంటుంది. తగిన మోతాదులను నిర్ణయించడానికి ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు కూడా నిర్దేశించబడతాయి. సమయం కూడా కలిసి రావడంతో పాటు సమర్థవంతమైనటువంటి అత్యాధునిక మందులు శరీరంలోకి చేరుతాయి. పైగా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ కూడా ఉంటుంది. జన్యు లక్ష్యాలను ఉపయోగించి చేసేటువంటి చికిత్సల వల్ల రోగికి అనేక ప్రయోజనాలుంటాయి. ఫార్మకోజెనోమిక్ పరీక్ష చేయించుకునే ముందు మీ జన్యువులు ఔషధాలకు ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందుకు చికిత్స కాంబినేషన్ ఎన్ని రకాలుగా చేయవచ్చో తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాదు చికిత్సలో ప్రత్యామ్నాయాలు, శరీరంలో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు తెలుసుకునేందుకు వీలవుతుంది. గతాన్ని పరిశీలిస్తే ఔషధ సామర్థ్యం ఒక అపోహగానే మిగిలిపోయింది. ఔషధాల అమ్మకం కోసం వైద్యులు విచ్చలవిడిగా మందులు రాయడం వల్ల అవి రోగులపై ప్రతికూల ప్రభావాలు పడి మరణాల కారణమవుతున్నాయి. ఇప్పుడు ఆసుపత్రుల్లో ఇచ్చే మందులు చికిత్స చేయకపోగా రోగ లక్షణాలను మాత్రమే తొలగిస్తున్నాయి. ఔషధాల్లో రకాల గురించి తెలుసుకోవడం వల్ల ఎన్నో వాస్తవాల్ని తెలుసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమాచారం అవాంఛిత ప్రమాదాన్ని తగ్గించి మెరుగైన చికిత్స అందించేటువంటి ఛాన్సెస్ని ఇస్తుంది. సీక్వెన్సింగ్, జన్యు పరిశోధనతో కలిగేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో రోగి జన్యు ప్రొఫైల్ను పరీక్షించి అనేక ఔషధాలకు శరీర ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జన్యు అమరిక ఆధారంగా ప్రొఫైల్ను గుర్తించడానికి మెడిసిన్ రెస్పాన్స్ ప్రొఫైల్ను విశ్లేషించే అత్యాధునిక ఫార్మకోజెనోమిక్ పరీక్ష అందుబాటులోకి వచ్చింది. దీన్నే మెడికామాప్ అని కూడా అంటారు. మెడికామాప్ అంటే కేవలం కాస్త లాలాజలంపై చేసే పరీక్ష. ఈ పరీక్ష 99% డేటా ఖచ్చితత్వంతో పాటు FDA సిఫార్సు చేసినటువంటి పరీక్షగా చెప్తున్నారు. ఈ నివేదిక ద్వారా వైద్యుడికి రోగి గురించి ఒక స్పష్టమైనటువంటి అంచనా వస్తుంది. దాంతో ఆ పేషెంట్ శరీరానికి సరిపడని మందుల విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి. ఈ పరీక్షతో వైద్యుడు రోగికి తగిన చికిత్స చేయడంతో పాటు ఔషధాల మోతాదును కూడా ఖచ్చితంగా సూచిస్తారు.